ధన్యవాదాలు. ముఖ్యంగా వారికి గౌరవిస్తూ మన యూనియన్ పెద్దలు టీవీ ప్రసాద్ గారు, అలాగే ప్రెసిడెంట్ అజయ్ గారు, అలాగే శరణ్ ప్రసాద్ గారు, అలాగే మన జాయింట్ సెక్రటరీ గోపి గారు, రాజేష్ గారు, అలాగే తదితరులు మాస్టర్ గారు, ఇది మర్యాదపూర్వకంగా మాట్లాడే మాటలు అంటే మనం ఇక్కడ ఒక మీటింగ్కి వచ్చాం. గౌరవప్రదంగా వేదికైన పెద్దలందరినీ గౌరవించాలి. అంటే సమయం చాలా కావస్తుంది. ఈ సమయాన్ని వృధా చేయడానికి కాదు, ముఖ్యంగా మనం రేపు ఏ విధంగా నిలబెట్టుకుంటే రానున్న రోజుల్లో ఈ వ్యవస్థ కాపాడుకోగలం ఒక్క ముఖ్య ఉద్దేశంతోనే వాళ్ళందరినీ శ్రమిస్తూ ఇంత దూరం ఎండలో తప్పించడానికి కారణం. అయితే ఈ క్రమంలో మన టీవీ ప్రసాద్ గారి మాటల్లో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆయన మనసులో ఎదుర్కొన్నదో అది బొమ్మని చెప్తారు. దానికి స్పందిస్తూ నేను ప్రతిస్పందిస్తే ఈ సమయాన్ని ఎంతవరకు తీసుకుంటానో తెలియదు. తీసుకోమంటారా వద్దా? రిప్లై ఇవ్వాలి కదా, కాబట్టి రిప్లై ఇవ్వాలి. నేనైతే సదరంగా నేను మార్కెట్ నిలబెట్టడానికి మాట్లాడడానికి వచ్చాను. యాక్చువల్గా నా మనసులో ఏమీ లేవు. కాకపోతే నేను సైలెంట్గా ఉన్నాను. ఎప్పటి నుంచి అంటే పిటి జరిగి కండక్ట్ చేశాను కదా డిసెంబర్లో. ఆ టైంలో ఒక వారం రోజుల ముందు మనకి ఒక కంప్లైంట్ ఫామ్ అంటూ ఒకటి ఉన్నారు బేసిక్గా. ఆ కంప్లైంట్ ఫామ్ లో సుమారు ఒక 15 మంది వీడియోస్ అప్రూవ్ చేసినట్టుగా వచ్చాయి. అలాగే ఒక 20 మంది మంచిగా చేస్తున్నట్టుగా పెట్టారు. ఇలా చేయబడి అని ఒక వ్యక్తి కంప్లైంట్ ఫామ్ ఉన్నారని తెలుసుకుని డబ్బులు ఇచ్చి సర్వీసింగ్ చేయించి తప్పు చేస్తున్న వాళ్ళని చూపిస్తూ రుజువు తీసుకొచ్చి కంప్లైంట్ ఫామ్లో ఏర్పడ్డాయి. అయితే వీక్ ముందు ఒక 1 వీక్ ముందు ఆ కంప్లైంట్ ఫామ్ లో నేను చూడడం వల్ల ఎప్పుడు పెట్టారు తెలియదు. మనం అప్పుడప్పుడు చూసుకుంటారు. అలాగే ఆ క్రమంలో చూసుకున్నాను. ఒక 2 సభ్యులు కమిటీ సభ్యులు ఏర్పడ్డాయి కనబడ్డాయి. అయితే నేను గౌరవం నిలబెట్టాలి కదా అని చెప్పి ముందు మా పార్లమెంట్ సభ్యులందరినీ పిలిపించి చూపించడం జరిగింది. ఆ నెక్స్ట్ రోజు మనం పిలిపిద్దాం మాట్లాడదాం అన్నారు. యాక్చువల్గా పిలిపి కవలేమంటే తర్వాత మాట్లాడదాం అన్నారు. నేను ఒకటే చెప్పాను, సార్ యూనియన్ పెద్ద అన్న తర్వాత ఎవరైనా కావచ్చు పేరు పెట్టి వాళ్ళని అసలు నాకు టాపిక్ కూడా రావద్దని చెప్పిందామన్న మనసులో లేదు. కానీ గౌరవంగానే నేను చెప్తున్నాను. ఉన్న సమస్య నేను ఎందుకు సైలెంట్ అయ్యాను, వీళ్ళు ఎందుకు దూరం అయ్యాను అన్న విషయాన్ని బిల్డింగ్ వరకు ఫుల్గా సపోర్ట్ చేసి వచ్చాను. కంప్లైంట్ అన్నది చాలా మంది చేస్తారండి. కాకపోతే నాకు అన్నోడే మేము కంప్లైంట్ చేయొచ్చు. అదే రుజువు కావాలి కదా మనకి. అప్పుడు ఇంటూ వచ్చాము తప్పు చేస్తారు బాగా చేస్తారు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డ్ విషయంలో హోల్సేలర్స్ వెళ్ళినప్పుడు నేను ఎక్కువ మాట్లాడుతుంటాను. మాట్లాడడం కాదు, మోస్ట్లీ నేను మాట్లాడతాను. లేదా ఐడి కార్డ్ తయారు చేసినప్పుడు బీటీపీ సెంటర్లో ఐడి కార్డ్ చేయడానికి సేపు ఈ సభ్యులు కూడా ఒకప్పుడు ఒక మాట అరగంట అయిపోతాయి ఐడి కార్డ్ రాసేపు. కానీ అరగంటలో చేయొచ్చు. కానీ సన్నిహించాం ప్రతి ఒక్కరు నాకు తెలియాలి. డేటాబేస్ ఉంటే నేను మనస్ఫూర్తిగా నాకు పేజ్ పడుతున్న యూనియన్ సభ్యుడు అయిన తర్వాత ఫీలింగ్ తోని నాకు కొద్దిగా బీపీ వచ్చు కాబట్టి పర్సనల్గా కేర్ తీసుకుని చేయడం వల్ల ఒకసారి లేట్ అయ్యాయి ఐడి కార్డ్స్. అయితే ఆ ఉద్దేశంతో నేను ఐడి కార్డు అవి చేయడం ఇవన్నీ కూడా వీళ్ళు స్టార్టింగ్ లో మనం సపోర్ట్ ఇవ్వట్లేదు అని అనుకున్నారు. కానీ కొంత టైంలో 1200 కట్టమన్నప్పుడు వాళ్ళకి ఎవరు ఎంతకంటే ఏంటంటే తెలియకపోతే మరి చంద్రప్రసాద్ గారు రండి సార్ మీరు చూడండి అని అంటే నేను మళ్ళీ ముందుని ఫస్ట్ ఇయర్లో 2024 ఫస్ట్ ఇయర్లో 2025 ఫస్ట్ ప్రవేశపెట్టినప్పుడు నేను యాక్టివ్గా మళ్ళీ అందరితో ప్రకటించడం జరిగింది. ఐడి కార్డు మళ్ళీ మధ్యన లాస్ట్ ఇయర్ మే నెలలో అందరికి ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సీజన్ కల్లా వచ్చేసరికి రుజువులు ఎవరైతే ఆ కంప్లైంట్ ఫామ్ లో పెట్టారో వాళ్ళు చూసి మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. అయితే టీవీ ప్రసాదనయ్య అలాగే మా పార్లమెంట్ సభ్యులందరూ ఒకటి నిర్ణయించారు, ఏంటి ఎవరికైనా ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అంటారు. నా అభిప్రాయం నేను చెప్పాను, యూనియన్ పెద్దగా ఉండేటప్పుడు తప్పు చేయకూడదు. మనం ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇంత మాట్లాడతాను 18 మాటలు తప్పు చేశానని తెలిస్తే ఏంటి అసలు యూనియన్ ఎందుకు
ఫీలింగ్ వస్తుందా రాదా? రాదా? అందుకని నేను గౌరవప్రదంగా పిక్నిక్లోని మన సమయం దొరికింది ఈ టైంలోని ఏదో కారణం చెప్పి మీరు సెలవు తీసుకోండి అని చెప్పారు. అప్పుడే చెప్పారు. కానీ యూనియన్ పెద్దలు మాటలకి నేను కట్టుబడి, వాళ్ళందరూ పెద్దలే, యూపీ పెద్దలనే మాటల్ని అందరూ మాటలు కట్టుబడి ఆ రోజు ఫైన్ అన్నది డిసైడ్ చేశారు. ఆ ఫైన్ గురించి అప్పటి నుంచి కూడా మా యూనియన్ పెద్దలతో మాట్లాడలేదు, మా ఇప్పుడు కొత్త ఆఫీసర్తో కూడా నేను ఆ పిక్నిక్ వరకు కొత్త ఏర్పాటు ఏవైతే తయారయ్యాయో అవన్నీ తయారు చేసి మీరు చూసుకోండి అని చెప్పి ఇచ్చేసాను. కానీ ఆ తర్వాత కొన్నాళ్ళు 40 days వరకు నేను ఓపి పట్టానండి. ఎందుకంటే కనీసం ఒక వ్యక్తి దగ్గర మనం పట్టుకున్నప్పుడు ఇమీడియట్ గా డబ్బులు కట్టిస్తున్నారు కదండి. మరి తప్పులు చేసిన వ్యక్తుల దగ్గర మనం ఎందుకు కట్టించట్లేదు? నాకు తెలుసు ఎప్పటికప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉన్నదో నాకు తెలుసు. కొత్త సభ్యులు 1700 పడితే 1700 ఆడవుతే బ్యాలెన్స్ ఎంత పడుతుందో నాకు తెలుసు. అలాగే నాకు తెలుసుకున్నాను. మన చంద్ర సభ్యులతో కూడా మాట్లాడలేదు. అప్పుడు కూడా నేను ఏదున్నా ఓపెన్ గా గ్రూప్ లోనే మాట్లాడుతూ వచ్చాను. మీ అందరికీ అనిపించచ్చు ఇదేదో పర్సనల్ గా మాట్లాడచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అనిపించచ్చు. కానీ నేను పర్సనల్ గా వాళ్ళతో మాట్లాడడానికి నా మనసు నచ్చలేదు. నేను మీకు ఒకటికి నచ్చలేదంటే నేను ఎవరికి కూడా ఎవరితో మాట్లాడలేదు, గౌరవిస్తూనే మాట్లాడలేదు. ఎవరైనా ఇప్పుడు వచ్చి అమ్మ మీద నాన్న మీద తిట్టానండి. ఒకసారి నాకు లాస్ట్ టైం మీటింగ్ లో ఒక అతను నన్ను అడిగారు, నేను అమ్మల మీద నాన్న మీద తిట్టానా, ఒక్కరైనా ఉన్నారా లేరా? లేదంటే గట్టిగా లేదు చెప్పండి సార్. నేను ఎప్పుడు మాట్లాడినా గౌరవపరంగానే మాట్లాడాను. ఇప్పుడు కూడా గౌరవంగానే ఆయన చెప్పారు కనుక నేను బదులుకోవడం జరుగుతుంది అనుకుంటే పర్మిషన్ ఇచ్చారు కనుక. అయితే ఈ క్రమంలో ఫైన్ కట్టట్లేదు. అసలు తప్పు చేసిన వాళ్ళే ఫైన్ కట్టకపోతే మనం ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళకు ఫైన్ ఎలా కట్టిస్తాము అని నేను ఓపెన్ గా అక్కడ అడగడం జరిగింది. అప్పుడు మన ప్రెసిడెంట్ గా సమాధానం చెప్పడం ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ క్రమంలోనే నేను పబ్జీగా షాప్ లో డబ్బులు వాళ్ళ దగ్గర కూడా 5,000 తీసుకున్నారంటే ఎందుకు తీసుకున్నారన్నా, లేదు తీసుకున్నాం ఆయన తెలియకుండా పెట్టేశారు కదా, దానికి ఒక 5 రూపాయలు అన్నారు. ఆ పైన ఆయన ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకోవాలని నా అభిప్రాయం. అది కూడా నేను విశ్వరూపాయలని గౌరవప్రదంగా చెప్పాను. ఇవన్నీ తప్పు అని చెప్పి మీటింగ్ పెడదాము, ఒకసారి మాట్లాడదాం, మనం ఒక క్లారిటీ తీసుకుందాం. ఒకవేళ వెళ్తున్నాం కదా అవేం మిస్ అవ్వద్దు. అప్పుడు కూడా ఏదో ఫలానా తప్పు చేశారు, మేము ఎప్పుడైతే స్టాండ్ తీసుకుని పెద్దలకి గౌరవిస్తూ మాట్లాడుతూ ఉన్నాం అనుకున్నామో ఆ స్టాండ్ మీద నేను ఎవరికి చెప్పకుండా నేను నా అంతటా తెలుసుకుని ఫైన్ కట్టారా లేదా అన్న విషయాన్నే నేను కనుక్కున్నాను. అది కూడా గ్రూప్ లోనే ఓపెన్ గా అడిగాను, ఎవరిని కూడా పర్సనల్ గా అడగలేదు. అయితే ఈ క్రమంలో నేను సెట్ అయిపోయాను. నేను వాళ్ళ వీడియోస్ అంటే నాకు అదొక దగ్గరికి వెళ్తాయి వీడియోస్ అన్న దాని మీద వీడియోస్ పెట్టారు. మరి దానికి నేను న్యాయం చేయకపోతే ఇంకెందుకు మనం చేస్తున్నాం సార్, ఒక కార్యక్రమం చేస్తున్నాం రేపు నిలబెట్టాలని. ఎవరు రేపు నిలబెడతారో ఎవరు నిలబెట్టలేదు ఎవరు తెలుసుకోవాలి. ఒకరు పట్టించుకుని వీడియోలు తీసి పెడితే దానికి న్యాయం చేయకపోతే మర్యాద ఉంది. అది నా కోరిక. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం, బాగా జరిగినంత అక్కడ కొట్టేస్తారు, వెళ్ళిపోతారు, లైక్ పెడతారు. అది కాదు కదా. నేను సుఖంగా ఎవరికి డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పిన డేట్కి కస్టమర్ చేయించుకునే విధంగానే ఉండడానికి యూనియన్లు. ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు సహాయపడతాం. 1200 అంటారా, 1200 గురించి నేను ఎప్పుడు ఎందుకు చెప్పలేదు సార్. రాంగ్ టైం. యాక్చువల్గా 2 months నుంచి ఒక బిజినెస్ బాగుంది. జనవరి ఫిబ్రవరి కూడా ఏ బిజినెస్ లేవండి. మనం మీకు ఎవరికైనా ఉందో తెలియదు కానీ నాకైతే లేదు. కాబట్టి నా అభిప్రాయం ఒక శ్రీను గారు నన్ను అడిగారు. శ్రీను గారు అడిగితే నేను కడితే మేము కూడా కడతాం కదా అని అడతాను. నేను ఫస్ట్ నుంచి కూడా నేను అనిపించాను, చెప్పుకుంటే అది వేరే విషయంగా ఉంటుంది. నేనైతే 1200 కట్టడానికి నాకు కాదు, కానీ నేను కట్టేస్తాను సార్. నాకు నిజంగా డబ్బు లేనప్పుడు 2000 కట్టడం కూడా నాకు కష్టమే. ఆ టైంలో ఎవరికి నేను సాయం చేసిందంటే. కానీ ఇక్కడ నేను కడితే 100 కడతానంటే కట్టేస్తాను. కానీ ఎంత కదా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. మన మనం అనుకుని డబ్బులు కడితే మంచిదని ఉద్దేశంతో నేను ఎక్కుంటాను. ఎప్పుడు కూడా మేము ఉండేటప్పుడు కూడా సతీష్ గారు ప్రెసిడెంట్ గారు ఉండేటప్పుడు కూడా 200 రూపాయలు కట్టమనే చెప్పాను కానీ కోర్స్ చేయలేదు. అంటే ఇవన్నీ ఎందుకు అందరినీ కట్టమన్నా అంటే యూనియన్ ప్రతి సభ్యుడికి ఒక బీమా మనకి మనం చనిపోతే లేకపోతే మనకి యాక్సిడెంట్ అయితే మన కుటుంబ సభ్యులకి వస్తాయనే ఉద్దేశంతో ఉంటే మంచిదని అనుకున్నాం. కనీస ప్రయత్నం చేశారా? ఎంత అవుతున్నాయి ఏంటన్నది చంద్రప్రసాద్ గారు మేము ఉండే టైంలో చేశారు, నేను కూడా చేశానండి. అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మనకు అవినా అవ్వకపోయినా డబ్బులు కట్ అయిపోతాయి. అదే డబ్బులు ఒక వ్యక్తికి ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా యూనియన్ ఫండ్ తీసుకోవచ్చు. మళ్ళీ
మనం ప్రతి ఒక్కరిని డబ్బులు కలెక్ట్ చేయమన్నాం, మళ్ళీ 12 మందులు అడుగుతున్నాం. ఎవరికైనా ఇవ్వాలంటే నెలలో 100 అయినా పర్వాలేదు, నెలలో 200 అయినా పర్వాలేదు, నెలలా ఉంటే ఒక బాధ్యత వస్తుంది. నా ఫోన్ పే ఇప్పుడు కూడా రిమైండర్ ఉంటుంది, ప్రతి మంత్ రిమైండర్ వస్తుంది 200 రూపీస్. అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పరచాలి. ఎవరికి కూడా బలవంతంగా ఇవ్వండి అంటే కొంతమంది ఇష్టపోకుండా ఎవరు ఇస్తానని అంటారు, కానీ ఆ స్థానాన్ని అంటే స్థాయిని ఆ నెంబర్ని పెంచాలనే ఉద్దేశం ఇంకొకటి ఏం కాదు. నేను 1200 కట్టమంటే కట్టేస్తాను సార్, నా వల్ల కానీ ఆగిపోయారా, నేను కట్టింది నేను చెప్పిన తర్వాత కూడా చాలా మంది కట్టారండి. నేనేం వ్యతిరేకం కాదు. అలాగే ఇందాక మాట్లాడిన దాంట్లో విజయ్ గారు ఇక్కడ లేరు, ఆయన మాటలు అన్నారని ప్రస్తావించారు. మరి ఆయన లేనప్పుడు మనం మాట్లాడుకోవచ్చు సార్, ఇంకొకటి ఏం కాదు. ఆయన ఉన్నప్పుడు ఆయన మాట చెప్పినా పర్వాలేదు, ఆయనప్పుడు దాన్ని ఖండించాలో లేకపోతే మాట్లాడాలి. ఆయన మన దీంట్లో ప్రశ్న నా మాట్లాడదు, నా పేరు ఎత్తారు కనుక నేను ఇంతలాగా ఈ సమయాన్ని మాట్లాడుతున్నాను. యాక్చువల్గా రేట్ నిలబెట్టడం గురించి మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను మాట్లాడదాం అనుకున్నాను. నిన్న కూడా ఒక వ్యక్తి నన్ను అడిగారు, సార్ నాకు ఏమి కాదు, మాకు ఓన్లీ కావాల్సింది మార్కెట్ నిలబెట్టడం. ఇవన్నీ ఎందుకు సార్, ఒకరు ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు, ఒకరి ఎందుకు ఫీల్ అవుతారు, ఇవన్నీ ఎందుకు? మీ టైంలో కేవలం బిజినెస్ పెట్టడానికి, బిజినెస్ యూనియన్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ యూనియన్ కాదు. మన బిజినెస్ లో అన్నదమ్ములు ఎవరికైనా ఏదైనా అయితే ఖచ్చితంగా మనం సహాయపడతాం. అది అందరికీ కూడా ముందు ఈ నాలెడ్జ్ రావాలి. ఐడి కార్డు గురించి అడిగింది ముందు పంక్చువాలిటీ అయితే కావాలి కదా. నాకు నేను ఉన్నంత కాలం నేను యాక్టివ్ గా ఉంటాను, నాకు ఏ స్థానాలు ఒక్కలేదు, ఒకవేళ అంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా రుద్ది ప్రసాద్ గారు అన్నారు, చంద్రప్రసాద్ గారు నేను ట్రెజరర్ గా ఉన్నాను, అలాగే ఇంకో ప్రసాద్ గారు నేను యూనియన్ పెద్దగా ఉన్నాను అన్నారు. మరి అసలు మనం ఏర్పరిచిన యూనియన్ సభ్యులు ఇక్కడ లేరండి పూర్తిగా. కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేయలేదని చెప్పి కొంతమంది వెనక్కిగారు, కొంతమంది అయితే ఉన్నారు. వీళ్ళందరి సంగతి కూడా కొద్దిగా యాక్టివ్ గా ఉంటారా లేదా అన్నది వాళ్ళపై కూడా తెలియజేస్తే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ పెట్టుకుని ఈసారి ఎవరు నిలబడదామన్నా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తారో అలా కండక్ట్ చేసి వాళ్ళకి మెజారిటీ వచ్చిన వాళ్ళే ఆ స్థానంలో ఉంటారని నాకు కోరిక. ఒకవేళ వాళ్ళు నిలబడదామని అనుకుంటే ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళు మీకు ఓకేనా కాదా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. నాకైతే పెద్ద మనిషి తప్పు చేయకూడదు కానీ ఒకసారి క్షమించుకున్నారు కదా ఓకే, కానీ నేనైతే వాళ్ళకి సహకరించలేదు. నా మనస్తత్వం అంతే, కానీ చేయాల్సినవి చేస్తాను. నేనేమంటా నేను ఇప్పుడు కూడా అక్కడ ఎవరు ఏంటన్నా చెప్పలేదు పేరు, నా రోజు కూడా రాదు, నేను చెప్పను. నేను మాట తీసుకున్నాను. అంటే నేను ఏదో తప్పు చేశారు, నేను వ్యతిరేకమయ్యాను, అందువల్ల నా మనం చూడట్లేదంటే నేనైతే నిజంగా మనస్పర్ధలు అయితే జరగడం జరిగి నేను వెలివెలిగా మారుతున్నాను. మనం కూడా వచ్చినప్పుడు నేను కూడా ఏదో ముఖభావంలో లేదు కదా, పలకరిస్తున్నది సోషల్గానే ఉంటానన్న. నాకు మనస్ఫూర్తిగా అయితే నాకు ఎప్పుడైతే బాగుంటానో నేను అప్పుడు కలుస్తాను, హ్యాపీగా మనతో మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను ఎవరికి వ్యతిరేకం కాదండి. పర్సనల్ గా ఏది తీసుకోవచ్చు సార్, ఇది కేవలం యూనియన్ గురించి మన బిజినెస్ గురించే. నాకు పర్సనల్ టార్గెట్స్ కానీ నాకు రావు కూడా, నాకు పర్సనల్ టార్గెట్స్ రావు. మీరు నన్ను మంచిగా అనుకుంటే మంచిగా ఉంటాను, చెడ్డగా అనిపిస్తే మీకే చెడ్డగా అనిపిస్తాను. నేనైతే ఏ చెడు కోరుకోవట్లేదు ఎవరికి. అందరి వ్యాపారాలు బాగుండాలి, అందరూ కూడా వ్యాపారం చేసుకోవాలి. ఇంకొకటి 10% ఎక్స్ట్రా అనేది ముఖ్యంగా ఉండాలండి. ప్రతి షాప్ వాళ్ళు కూడా 10% అన్నది అందుకే గూగుల్ పెట్టాను. నేనేది నిర్ణయం తీసుకోలేదు, రిక్వెస్ట్ చేయలేదు. నిన్న సడన్గా ఒక అతను అడిగాడు, అంటే అడగాలండి, ఏదో ఒక మామూలుగా ఉంటే అవ్వదు సార్. ఖచ్చితంగా చెప్తాను, మామూలు అవ్వకపోతే నేను సిస్టర్ అడిగాను అలా ఎలా జరిగిందని మాట్లాడాను. మనం సూపర్గా మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది అన్న, అందరూ మూడు వాళ్ళు ఎలా లోపల పెట్టుకోవచ్చు అందరూ మాట్లాడితే మనకు ఒక ధైర్యం వస్తుంది, మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఫస్ట్ మీటింగ్ ఏడ్చాను తర్వాత గారు, మరి నేను ఇంతలా మాట్లాడటం బాగుందా లేదా అన్నది నాకు తెలియదు, కానీ నాకు నా కాన్ఫిడెన్స్ వచ్చింది. స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి ఏంటన్నది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే అది మాట్లాడడం మనం ఇంకా లిమిట్స్ ప్రతిదే లేదా కాకపోతే మనం ఈ క్రమంలో ఒకసారి తప్పులు చేస్తాం, తప్పులు చేయడం కాదు సరిదిద్దుకుంటున్నాం, ప్రయాణం సాగిస్తున్నాం. ఈ క్రమంలో నేనైతే కొంతమంది శత్రువుగా కనపడవచ్చు, నాకైతే ఎటువంటి శత్రుత్వం వద్దు. నేను మీలాగే అక్కడ కూర్చొని ఉంటానని కోరిక, నా కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఈ మధ్య. కాబట్టి అందుకు రేటు